మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి, దీపావళి, మరి ఇదే నెలలో ప్రారంభమవుతున్న కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి మరి వారి వారి యొక్క కష్టాలని తీసివేసి ఈ దీపావళి పరిపూర్ణ విజయకాంతుల్ని, దీపకాంతుల్ని ప్రసరింపజేస్తుందా? అమ్మవారి అనుగ్రహం వీరికి ఎంతవరకు లభించనున్నది? ఆ పరమేశ్వరుడు వీరి పట్ల ఏ విధంగా కరుణని చూపుతాడు? ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఈ అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి పరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వీరికి కూడా కొంత సంకటయామానంగానే కనిపిస్తోంది. కొద్దిగా సుఖపడతానేమో అనుకునే లోపే పెను కష్టాలు వచ్చి మీద పడుతూ ఉండటం, మరి ఊపిరి సల్పని ధన వ్యయం మీద పడటం, ఇటు సంతానపరంగా అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండటం. సరే, వీళ్ళు మనకి ఏదైనా సరే కుటుంబానికి ఆసరా అవుతారు, కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తారు అనుకున్న వారు అటు సంతానం కావచ్చు, మరి తమ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ఇలా ఎవరి పరంగా చూసినప్పటికీ కూడా పెద్దగా ఊరట లభించకపోవటం. పిల్లల్ని అయితే కష్టపడి చదివించగలుగుతామే తప్ప వారు ఎప్పుడు కుదురుకుంటారు, ఉద్యోగాల్లో ఎప్పుడు ప్రవేశిస్తారు, ఏ రకంగా మనకి ఏదో చన్నీళ్ళకు వేడి నీళ్ళుగా ఎప్పుడు తోడ్పాటునిస్తారు అని ప్రశ్నించుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అంతంత మాత్రమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి ఇటీవల ఏర్పడిన గ్రహణం కొంతవరకు వ్యతిరేక ఫలితాలు చూపించే దాంట్లో మరి వృశ్చిక రాశి కూడా ఒకటి. తర్వాత ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చూసుకున్నప్పటికీ కూడా మరి ఇటు ఉద్యోగకారకుడు ప్రస్తుతం లాభస్థానాల్లో సంచరిస్తున్నాడు కనుక అక్టోబర్ 17 వరకు కొద్దిపాటి ఫలితాలైన ఊరట కలిగిస్తాయి. ఈ అక్టోబరు 17 నుంచి క్రమంగా ఎట్లా చూసుకున్నప్పటికీ కూడా ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందాన్న కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనుక వృశ్చిక రాశి వారికి కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యయస్థానంలో మరి ఈ యొక్క రవి కూడా ఉద్యోగకారకుడు చేరుకోవటం, మరి లాభస్థానంలో వ్యయాధిపతి శుక్రుడు నీచ స్థితిలో కొనసాగటం, మరి రాశ్యాధిపతి కుజుడు ప్రస్తుతం వ్యయంలోనే, లాభాధిపతి బుధుడు వ్యయంలోనే, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా అమిత ఖర్చులు చోటు చేసుకోవటం, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏ చెట్టుకు కాస్తాయి అన్నట్టుగా ఆశగా ఎదురు చూడటం అనేది ఎక్కువ అవుతుంది వృశ్చిక రాశి వారికి. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి ఫలితం లేకపోవటం, ఏదో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో భాగ్యస్థానంలో గురుడు సంచారం వల్ల, రాశిని చూడటం వల్ల పంచమ దృష్టితో ఆయా ఇబ్బందుల్ని ఎదుర్కొని ఒక పోరాట పటిమతో ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది తప్ప అమ్మయ్య నేను నిశ్చింతగా ఉండగలుగుతున్నాను, నేను నిశ్చింతగా ఉంటాను, నాకేం దిగులు లేదు అన్న ఒక పరిపూర్ణమైన విశ్వాసం రావడానికి ఇంకా కొద్ది నెలలు అయితే కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఎదురు చూడక తప్పటం లేదు. ఇటు వ్యక్తిగత ఆరోగ్యము ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కడ ఆనందం అనుభవించినా అది ఏదో క్షణిక మాత్రమే అన్నట్టుగా ఉంటుంది తప్ప శాశ్వతం కాబోదు. ఆ రకమైన పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. భార్యని భర్త కానీ, భర్తని భార్య కానీ పూర్తిగా విశ్వసించలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైతే భర్తకారకుడు మరి వ్యయాధిపతి నీచ స్థానానికి శుక్రుడు చేరుకోవటం అనేది కూడా భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగాన్ని కూడా కొంత తగ్గిస్తుంది. లాభం ఎంత వచ్చినప్పటికీ కూడా
అది సరిపోక ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కడ మంచి జరుగుతుంది అంటే కనుక ఏదైనప్పటికీ కూడా మనం గత కొద్ది నెలలుగా ఇంటి ప్రయత్నాలు చేస్తూ, అంటే ఇంటిని కొనటం అనేది ఒకటి, సరే ఏదైనా సరే ఒక ఇంటిని కట్టిస్తూ వస్తున్న పనులు కానీ ఈ ఇంటి చుట్టూ చూడే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చు కొన్ని అంటే మనం సద్వినియోగం అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, కొన్ని మంచి పనులకు కూడా వినియోగిస్తూ ఉంటాం కనుక అవి ఖర్చు అయినప్పటికీ కూడా కొన్ని శుభాలుగానే వ్యాఖ్యానించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటికి సంబంధించిన పనులు ముందుకెళ్ళటం అనేది కొంతవరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మేలు చేసే విషయం. ఈ గృహాన్ని ఆధునికంగా నిర్మించుకోవటం అనేది ఒకటి, సరే ఎప్పుడో మొదలెట్టి అది ముందుకెళ్ళకపోతే దాన్ని మనం ముందుకు ఎలా నడిపించాలి అనేది ఒకటి. ఈ రెండు విషయాల్లో మాత్రం తప్పకుండా ఊరట లభిస్తుంది. తర్వాత ఈ ప్రభుత్వ పరంగా కూడా కొంతమందికి గృహయోగాలు ఉంటాయి, లేదా వారు ఎప్పుడో మనకి భూములు ఇస్తే వాటిని మనం కట్టుకోవటం అనేది ఒకటి. ఇలాంటి విషయాల్లో కూడా కొంత మంచి మార్పులు వస్తాయి. ఇక కొత్తగా వివాహం కావాలి అని కోరుకునే వారు ఎవరైతే ఉంటారో వారి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనప్పటికీ కూడా ఉన్నంతలో మంచి జరగాలి అంటే కనుక అది ఖచ్చితంగా అక్టోబర్ 17 లోపే మంచిది. అక్టోబర్ 17 దాటిన తర్వాత నుంచి వీరి యొక్క గోచార స్థితి మరింత బలహీనం అవుతుంది కనుక ముఖ్యమైన కార్యక్రమాలని మొదటి 15 రోజుల్లో చేసుకోవటం అనేది ఉత్తమం. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేది ఏదైతే ఉంటే అది మొదటి 15 రోజుల అనంతరం, అంటే ఇంచుమించుగా అక్టోబర్ 16వ తారీఖు దాటిన తర్వాత విదేశీ సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక ఎప్పుడైతే ఉద్యోగ కారకుడు అక్టోబర్ 17 నుంచి వ్యయస్థానంలో చేరుకుంటాడో ఈ ఉద్యోగాల్లో ఒక్కోసారి మార్పులు సంభవించడం, ఉన్నట్టుండి ఏదైనా సరే వేరే ప్రాంతాలకి బదిలీ అవ్వటం, ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. కనుక ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అక్టోబర్ 17 నుంచి, లేదా మార్పులు, విదేశాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా మనకి అక్టోబర్ 17వ తారీఖు నుంచి కొద్దిగా పుష్కలంగా ఉంటాయి. ఇక ఏదైనప్పటికీ కూడా ఇటు పిల్లల పరంగా కానీ, భర్త పరంగా కానీ, ఇంటి పరంగా కానీ ఎలా చూసినప్పటికీ కూడా ఈ సుఖ సంతోషాలు లభించడానికి ఈ అక్టోబర్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళు విజయదశమి రోజు ఖచ్చితంగా దుర్గాదేవికి పూర్ణం బూరెలు నివేదన చేయటం అనేది అవసరం. అలాగే దీపావళి రోజు రాత్రి నేతి దీపాలు 9 వెలిగించి లక్ష్మీదేవికి కలకండ నివేదన చేయటం అనేది ఒక మంచి పరిహారం. ఈ రకంగా వీరు ఈ నెలలో చేసుకోవటంతో పాటు ప్రతిరోజు కూడా చదువుకోవాల్సిన నామాల్లోకి వచ్చినప్పుడు ఓం హ్రీం శ్రీం క్షామకర్యే నమః, ఓం హ్రీం శ్రీం క్షామం కర్యే నమః, ఓం హ్రీం శ్రీం క్షామం కర్యే నమః, ఇది చదువుకోవటం వల్ల కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇక అక్టోబర్ నెలలో ఈ వృశ్చిక రాశి వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పటిక, అంటే చిన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మనం ఏదైనా ఇల్లు అది దిష్టి పోవడానికి వాటికి కూడా గుమ్మానికి పటిక బెల్లం కాదు పటిక, ఈ పటికని కొద్దిగా పొడి చేసి ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలిపి స్నానం చేసినట్టయితే కనుక మీ జాతకంలో ఉండే, అంటే గోచార వశాత్తు ఉండే దోషాలను తగ్గించడానికి ఇది ఉపకరిస్తుంది. ఇక ఈ నెలలో మీరు ఏదైనా సరే సోమవారం, ఆదివారం, గురువారం ముఖ్యమైన పనులు చేయడానికి మంచిది. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు, 7వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 27వ తారీఖు ఉన్నంతలో మీకు కొంతవరకు అనుకూల తేదీలు. ఈ రకంగా చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత మనకి ఈ దీపావళి చక్కటి ఆనందాది అనుభూతుల్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను. ఇది మరి వృశ్చిక రాశి ఫలితాలు.